ప్రియమైన సంగమా, దీనత్వం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలుగుతారా? దీనత్వం అంటే ఏమిటి? దీనత్వం అంటే ఏమిటి చెప్పాలి. ఏ ఆన్సర్ వచ్చినా నో ప్రాబ్లం. ప్రభు సన్నిధానంలో అది చెప్తే దేవుడు దానికి జవాబిస్తాడు. దీన మనసు అంటే ఏమిటి? ప్రియమైన సంగమా, యువత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి కొన్ని సత్యాలను ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. మన జీవితంలో క్రైస్తవులంగా మనం బ్రతుకుతున్నామనంటే మనకు ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏమిటంటే దీనత్వం. దీనత్వం అనేది బయటకు అది బలహీనతగా కనబడుతూ ఉంటుంది, కానీ అది ప్రభుని యొక్క శక్తి. యేసు ప్రభు దీనుడిగా వచ్చాడు ఈ లోకానికి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతుంటే, సీయోను నివాసులారా ఉల్లసించుడి అన్నాడు. యెరూషలేము నివాసులారా సంతోషించుడి, ఉల్లసించుడి, సంతోషించుడి అన్నాడు. ఎందుకనంటే నీ రాజు సాత్వికుడు అంటున్నాడు, దీనుడు అంటున్నాడు, రక్షణ గలవాడి గాడిదను గాడిద పిల్లని నీ దగ్గరికి వచ్చుచున్నాడు. గాడిద సాత్వికానికి అది సాదృశ్యంగా ఉంది, గుర్రము యుద్ధానికి సాదృశ్యంగా ఉంది, కానీ గాడిద సమాధానానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన సంగమా, యువతికాల సమయంలో పరిశుద్ధాత్ముడైన దేవుడు మనతోటి సమాధానకర్త అయిన యేసు యొక్క సాత్వికము దీనత్వము మనలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మన ప్రభు దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన మహిమను, తన ఘనతను విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి మానవ శరీరాకారాన్ని ధరించాడు. ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టే సమయంలో అందరూ ఆయన్ని గేలి చేస్తూ ఉన్నారు, అపహాసిస్తూ ఉన్నారు, కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమనే మాట ఆయన పలకగలుగుతున్నాడు. చాలామందికి అది ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడైతే రక్షించుకోవచ్చు కదా అని. ప్రియమైన సంగమా, బాహుబలం చేత ఆయన ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను వెలుగులు తీసుకుని వచ్చాడు. గద్ద రెక్కల మీద ఆయన ఎత్తుకొని తన ప్రజలని ఇశ్రాయేలీయులను ఆయన ఐగుప్తు నుండి కనానుకు తోడుకొని వెళ్ళాడు. ఆయన భుజబలం ఏమన్నా తక్కువైపోతుందా? ప్రియమైన సంగమా, మోషే అంటున్నాడు, ప్రభా ప్రజలు ఆహారం కొరకు అడుగుతున్నారు ప్రభా, మాంసాహారం కొరకు అంటే దేవుడు చెప్తున్నాడు వారికి ఇస్తాను అని అంటే మోషే అంటున్నాడు, మా దగ్గరున్న పశువులన్నీ మేము వధించి వాళ్ళకి మేము ఇవ్వాలా భోజనానికి అని దేవుడిని అడిగితే దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నా బాహుబలము తక్కువైందా అంటున్నాడు. ఆయన బాహుబలము గొప్పది, ఆయన శక్తిమంతుడు. ప్రియమైన సంగమా, ఆయన తన బలాన్ని దీనత్వంలో కనపరిచాడు. శక్తిహీనుడు కాదు, బలహీనుడు కాదు, తన బలాన్ని తన శక్తిని దీనత్వంలో కనపరుస్తూ ఉన్నాడు. శిలువ మీద ప్రాణం పెట్టడంలో తన బలాన్ని చూపిస్తున్నాడు ఆయన. ప్రియమైన సంగమా, అది లోకానికి అపహాస్యంగా ఉంది, కానీ తన బలాన్ని ఆయన మరలా పునరుత్థానం చెందడంలో చూపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకునవలసిన సత్యం ఏంటంటే, మనము కూడా క్రీస్తు యొక్క శక్తితో నింపబడినప్పుడు దేవుని యొక్క దీనత్వాన్ని మనము ధరించుకోగలిగిన వాళ్ళం అవుతూ ఉంటాం. చదవబడిన పత్రికా పాఠ్య భాగంలో అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు చదువుతున్న సందర్భంలో పేతురు భక్తుడు దీనత్వాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో 5వ వచనం అంటూ ఉన్నాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోనమంటూ ఉన్నాడు. దీన మనస్సు అనే వస్త్రం, వాస్తవానికి దీన మనస్సు అనే వస్త్రం అని అక్కడ రాయబడటం లేదు, కానీ ప్రియమైన సంగమా, దయ లేకపోతే జాలి, కరుణ అనే అర్థం ఇస్తూ ఉంది. ఆ దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి, అలంకరించుకోమంటూ ఉన్నాడు. ఈ రీతిగా మనం మంచి వస్త్రాలను ధరించుకుంటాం, ఆభరణాలు ధరించుకుంటాం కదండి. ఇప్పుడైతే ఎవరు ఆభరణాలు ధరించడం లేదు. ఇదివరకైతే ఒంటి నిండా బంగారం వేసుకునేవాళ్ళు కదా, పురుషులైనా స్త్రీలైనా మెడ నిండా బంగారం గొలుసు వేసుకునేవాళ్ళు, చేతుల నిండా బంగారం పెట్టుకునేవారు. అలంకరణ అనేది బాహ్య రూపంగా కనబడుతుంది, కానీ భక్తుడైన పేతురు చెప్తున్న మాట, దీన మనస్సు అనే వస్త్రాన్ని అలంకరణగా ధరించుకున్నమాట ఉన్నాడు. ఏ రీతిగా నీ వస్త్రాన్ని ధరిస్తావో ఆ రీతిగా దీన మనస్సును ధరించాలి. యేసు ప్రభు కూడా దీన మనస్సు అనే వస్త్రాన్ని ఆ రీతిగా ధరించాడు. ఆ రీతిగా చేయడం ద్వారానంట
ఆయన మనకి కృపను అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు పేతురు 5వ వచనంలో. ఆ రీతిగా మనం చేసినప్పుడు ఆయన మన యొక్క దీనత్వాన్ని బట్టి మనకు బహుమతిని ఇస్తాడు. అలాగే ఎదిరించువారనే మాట అక్కడ వాడబడుతుంది. అంటే అహంకారము, పాపము, ద్వేషం అనే మాటకు అక్కడ అర్థం వస్తూ ఉంది. పాప భరితులైన ప్రజలు దేవుని బిడ్డలను బాధించే సమయంలో దీనత్వాన్ని కనపడతాడు. శిలువ మీద యేసు వేలాడుతున్న సమయంలో ఆయన దీనత్వాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, అదే రీతిలో విశ్వాసి లోకంలో శ్రమపడుతూ ఉన్న సందర్భంలో నువ్వు దీనత్వాన్ని చూపించినప్పుడు దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడంట. ఆ కృపను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలంటున్నాడు. అపోస్తలుడైన యాకోబు కూడా అదే మాట తను రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. ప్రియమైన సంగమా, ఈ ఉదయకాల సమయంలో దీనత్వానికి ఎందుకు పరిశుద్ధ గ్రంథం ప్రాధాన్యం ఇచ్చి మనతో మాట్లాడుతూ ఉంది? పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనం మనం చదువుతున్న సందర్భంలో భక్తుడు రాస్తూ ఉన్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. ఇప్పుడు దీనత్వానికి నీకు బహుమతి అనేది ఇవ్వబడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో నీ దీనత్వంను బట్టి నువ్వు తృణీకరించబడవచ్చు, నువ్వు సమాధానం చెప్పుకోలేకపోవచ్చు, సమాధానం చెప్పగలిగిండు కూడా నువ్వు మౌనం ఉండవలసి వస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుని పెట్టావు కాబట్టి. దేవుడి కుమారుడు కూడా శిలువ మీద మౌనంగానే ఉన్నాడు కదా. మౌనం అనేది అది బలహీనత కాదు. అది యేసు ప్రభు ఆయన వధించబడిన గొర్రెపిల్ల వధించే వ్యక్తి ముందు ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ఆ రీతిగానే ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, యువదే కాలంలో ప్రభు మనకు చెప్తున్నాడు, అటువంటి దీనత్వాన్ని మనం ధరించినప్పుడు తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు అని అంటూ ఉన్నాడు. ప్రతిదానికి బహుమతి ఉంటుంది. చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు ఈ పని నేను చేస్తే నువ్వు నాకేమిస్తావు అంటారు. లేకపోతే పెద్దలు అంటారు, నీకు కొన్ని ₹1 ఇస్తాను, నువ్వు నాకు పని చేసి పెట్టి అంటారు. పిల్లలతో సరదాగా అంటూ ఉంటారు. ప్రతిదానికి కూడా బహుమతి అనేది ఉంటుంది. దేవుడి దగ్గర కూడా ప్రతిదానికి బహుమతి అనేది ఉంటుంది. మన దీనత్వమును బట్టి తగిన సమయం అనేది వస్తుందంట. ఆ సమయంలో ఆయన హెచ్చించబడుతూ ఉంటాడు. యోసేపు దీనుడిగా ఉన్నాడు, అమ్మబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు. మీరు ఈజిప్ట్ వెళ్తే ఈజిప్ట్లో యోసేపు ఉన్న చెరసాల కనపడుతుంది. భూమికి 67 అడుగుల లోతులో ఉంది ఆ చెరసాల. ప్రియమైన సంగమా, అంత 67 అడుగుల లోతులో అగ్గిపెట్టెల లాంటి గుహల్లో ఉంటుంది. అందులో ఉన్నాడు యోసేపు. సంవత్సరాల తరబడి బానిసత్వంలో దీనుడుగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, తగిన సమయం వచ్చినప్పుడు ఇక రాజు అయ్యాడు, ఫరో అంతటి వాడయ్యాడు. దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు అనడానికి మనం ఉదాహరణగా చెప్పుకోవాల్సిన సత్యము యోసేపే. ప్రియమైన సంగమా, ఈ ఉదయ కాలంలో ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు, మాము దీన మనస్కులమై ప్రభు యొక్క బలిష్టమైన చేతుల కింద ఉండాలంట. దీన మనస్కులమై ప్రభు యొక్క బలిష్టమైన చేతుల కింద ఉన్నప్పుడు తగిన సమయం ఉంది ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. ఆయన చేయి బలమైనది అని చెప్పి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. బలము 3 మేకులు కొట్టబడిన వాడు 3 మేకులు తీసుకోలేకపోతే దేవుడు ఎలాగవుతాడని లోకం ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ ఆయన తీసుకోగలుగుతాడు ఆ 3 మేకుల్ని. ఆయన చేతులు బలం ఉంది. సృష్టి అంతా ఆయన చేతుల్లోనే దాగి ఉంది. ఆయన చేతుల్లో మహిమ ఉంది, స్వస్థత ఉంది. ప్రియమైన సంగమా, శక్తి దాగి ఉంది ఆయన చేతుల్లో. అటువంటి చేయి ప్రాణాన్ని పెట్టడానికి 2 చేతులు చాపింది కదా శిలువ మీద. ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, శిలువ మీద ఉండి, దీనుడిగా నీ కొరకు నా ప్రాణం పెట్టాను. ఎందుకనంటే నువ్వు రక్షించబడాలని, నువ్వు విమోచించబడాలని. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో నేను దిగి వచ్చి నీ శరీరాన్ని ధరించి నీ కొరకు నా ప్రాణం పెడుతూ ఉన్నానని దేవుడు కుమారుడు శిలువ మీద చూపిస్తూ ఉన్నాడు మానవాళికి. అందుకనే అంటున్నాడు, బలిష్టమైన చేతి కిందకి రావాలి, అది బలహీనమైన చేయి కాదు. ప్రియమైన సంగమా, దేవుని కుమారుడు బలహీనుడు అని చెప్పి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఆయన శక్తిమంతుడు. ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టాడు. రేపొద్దున ఆయన రాజు అని తిరిగి రాబోతున్నాడు మనం తీసుకుని వెళ్ళడానికి. అప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత మహిమ గలవాడో. ప్రకటన మొదటి యోహాను యేసు ప్రభుని చూసి పడిపోయాడు కింద. ఎందుకో తెలుసా? శరీర రీతిగా యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు పునరుత్థానుడైన యేసు చూస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఆయన పరలోకంలో ఉంటాడు. ఆయన పరలోకంలో ఉన్నట్టు భూమి మీద ఉండడు కదా. భూమి మీద మానవుడిగా కనిపించాడు. పరలోకంలో ఆయన దేవుడు. ఆయన బలమును తక్కువ అంచనా వేయకూడదు. యోహాను ఆయన రూము మీద ఆనుకోనగలిగేంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా
ఆయన గుర్తుపట్టలేకపోయాడు యోహాను. ప్రియమైన సంగమా, ఆయన చూసి పడిపోతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన యేసు ప్రభు. ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనసులో ఏంటాలంట. దీన మనస్సు అంటే ఏంటి తెలుసా? టైఫైనోస్ అని పడుతుంది. టైఫైనోస్ అంటే దీన మనసుని. దీనత్వం అంటే ఇంకా మనం అర్థం చెప్పాలంటే తగ్గించుకోవడం అని అర్థము. ఇక్కడ వాడబడిన పదానికి తగ్గించుకునుట అని అర్థము. బీ హంబుల్డ్ అని తర్జుమా చేయబడుతుంది ఇంగ్లీష్ బైబిల్స్ లో. ప్రియమైన సంగమా, తగ్గించుకోవాలి. మన యొక్క స్థాయిని బట్టి మనం ఉల్లసించకూడదు, ఉప్పొంగకూడదు, కానీ తగ్గించుకోమని చెప్తున్నాడు. ఏ రీతిగా యేసు ప్రభు తగ్గించుకుంటూ ఉన్నాడు? సిలువ మీద రాడేంతగా వస్త్రం కూడా లేని స్థితిలో ఆయన ఉంటూ ఉన్నాడు కదా సిలువ మీదగా. అంతలాగా తగ్గించుకున్నాడు కదా. మనల్ని కూడా ఆయన పోలు నడుచుకోమని చెప్తున్నాడు. దీన మనస్సు అంటే తగ్గింపు గుణమును కలిగి జీవించమని ప్రభు యువదయ కాలంలో మనకు చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో యాకోబు కూడా ఏమని చెప్తున్నాడంటే దీనత్వముల గురించి. ప్రియమైన సంగమా, 6వ వచనంలో అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనత్వం అనేది యాకోబు కూడా చెప్తూ ఉన్నాడు. ఈ దీనత అనేది ఉన్నప్పుడు మనలో పరిశుద్ధత అనేది ఉంటుంది కదండి. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆ వ్యక్తి పేరు రాయబడలేదు, కానీ అతను సుంకరి అని రాయబడుతుంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు కూడా రాయబడట్లేదు, ఆ వ్యక్తి పేరు చెప్పబడటం లేదు, కానీ అతను పరిసయ్యుడని చెప్పబడుతుంది. ప్రియమైన సంగమా, సుంకరి ఆకాశము వైపు కనులెత్తడానికి కూడా శక్తి చాలకపోయిందంట. శక్తి లేక ఏమని ప్రార్థిస్తున్నాడు? లోకోసు వార్త 18వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే 13వ వచనంలో 12వ వచనంలో మనం చూద్దాం. 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తిదకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపమైన నన్ను కరుణించమని పలుకుతున్నాడు. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అని అర్థం, పన్ను వసూలు చేసేవాడు అని అర్థము. గవర్నమెంట్కి చెల్లించవలసిన పన్ను కన్నా అధికమైన పన్నును వసూలు చేసేవాడు. అందుకనే సుంకర్లు ఆ దినాల్లో ప్రజల చేత ద్వేషించబడుతూ ఉండేవారు. ప్రియమైన సంగమా, ఈ సుంకరి దేవుని సన్నిధానంలో తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎలాగా? ఆకాశం వైపు కూడా కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలకపోతుంది, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడంట. పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యో నేను పాపం చేశాను ప్రభా, నన్ను కరుణించు అంటూ ఉన్నాడు. కరుణ కొరకు బ్రతుకున్నాడుతున్నాడు. కానీ సుంకరి ఎలా ప్రార్థిస్తున్నాడంట? 11వ వచనంలో రాయబడుతుంది, అయితే పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఏమంటున్నాడు? సుంకరిని చూపించాలనుకున్నాడు. ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను అంటూ ఉన్నాడు. ప్రార్థన చేయడంలో కూడా పరిసయ్యుడు అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నాడు. అది కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను దొంగన కాదు, అన్యాయం చేయలేదు, ఏ పాపము చేయలేదు అంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. సుంకరిని ఎందుకు చూపించాలి? పక్కవాడి గురించి మనకెందుకు? ఇప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధుడు కాడో మనకు తెలియదు, తీర్పు తీర్చేవాడు దేవుడు. కానీ ఈ వ్యక్తి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. తీర్పు తీరుస్తూ ఏమని అంటూ ఉన్నాడు? ఈ సుంకరి వలన నేను ఉండనందుకు అంటూ ఉన్నాడు. ఈ పిచ్చోడికి తెలియని సత్యం ఏంటంటే సుంకరే పరిశుద్ధుడైన సత్యాన్ని పరిసయ్యుడు గమనించలేకపోతున్నాడు. చాలా సందర్భాల్లో మనుషులు ఆ రీతిగానే ఉంటారు. ఎవరైతే తృణీకరించబడతారో వీళ్ళు వీళ్ళు ప్రార్థన చేస్తారా అని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళే ప్రార్థన చేస్తూ ఉంటారు. వీరు దేవుని బిడ్డలా, వీరికి దేవుని స్వభావం ఉందా అనుకుంటారు, కానీ వాళ్ళలో దేవుని స్వభావం అనేది ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పరిసయ్యుడి గురించి అక్కడ చెప్పబడుతున్న మాట కన్నా సుంకరిని గురించి ఒక మంచి మాట రాయబడుతూ ఉంది. 14వ వచనం మనం చదువుదాం. సుంకరి అంట పరిసయ్యుడి కంటే నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్తాడు. ఇక్కడ కూడా దీనత్వం గురించి చెప్పబడుతూ ఉంది. టెపైనోస్ అనే మాటకి తగ్గించుకోవడం అని అర్థము. ప్రియమైన సంగమా, మన జీవితంలో ఆ తగ్గింపు స్వభావం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడుతూ ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన మనసు గలవాడై ఆయన మాట విని వణకుచూ ఉంటాడో వాడిని ఆయన దృష్టిస్తాడంట. ప్రభు యొక్క జాలి మన మీద ఉండాలి, ఆయన చూపు మన మీద ఉండాలి.
ఆయన కరుణ మన మీద ఉండాలి. ఆయన చల్లని చూపు మన మీద ఉంటే చాలండి. ప్రపంచంలో మనం ఏమి లేకపోయినా హాయిగా బ్రతకొచ్చు. ప్రియమైన సంగమా, ఆ చల్లని చూపు కొరకు మనము పాత్రలు అవ్వాలంటే ఆయన మాట విని వణకాలంట. ఆయన మాట, వాక్యము, ఆయన స్వరము విని వణకాలంట. గజగజ వణకాలి. అంత భయంతో కూడిన ఆరాధన ఉండాలని చెప్తున్నాడు. నలిగిన మనసు అంటాడు. ప్రియమైన సంగమా, నలిగిన మనసు అంటే ఏంటి? ఎత్తుగా ఉంటుంది. గ్లాసు మనం పడేస్తే ఏమవుతుంది? పగిలిపోతుంది కదా. ఇప్పుడు నలిగినదంటే పేపర్ ఉంటుంది. పేపర్ మనం ఇలా నలిపేస్తే ఏమవుతుంది? అది నలిగిపోతుంది. అది మరలా పూర్వస్థితికి చేరగలుగుతుందా? చేరలేదు. మానవుని యొక్క హృదయం కూడా నలగబడాలి. ఆ గాజు గ్లాస్ పగిలినప్పుడు ఏ రీతిగా ముక్కలవుతుందో ఆ రీతిగా మొక్కలై దేవుని సన్నిధానంలో తాను తగ్గించుకోవాలి. ప్రభా అని నేను తగ్గించుకుంటున్నాను. ఇతరులను కించపరిచేటప్పుడు అహంకారపూర్వకమైన మాటలు మానవుల్లో నుంచి వస్తూ ఉంటాయి. కానీ అవే మాటలు మనం ఆపాదించుకోవాలి. నేను తగ్గించుకుంటున్నాను ప్రభా అని నువ్వు చెప్పగలగాలి ప్రభు సన్నిధానంలో. ఎవడు ఆయన మాట విని తగ్గించుకుంటాడు, ఆయన్నే వాటినే ప్రభు దృష్టిస్తాడంట. కీర్తన 57 సంకీర్తనలో 17వ వచనంలో దావీదు ఒక మాట చెప్తూ ఉన్నాడు దేవునితోటి. దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. మానవుడు పాపం చేస్తూ ఉంటాడు, దేవుడికి క్షమించడం అనుకుంటూ ఉన్నాడు కదండి. చాలా సందర్భాలు అదే తలంపులు ఉంటాయి మానవుడికి. దావీదు కూడా అలాగే అనుకున్నాడు, దేవుడు చూడలేదులే, దేవుడు క్షమించట్లే అని. కానీ నాతానని పంపాడు దేవుడు. నాతానని పంపి దావీదు మీదకి తీర్పును పంపిస్తూ ఉన్న సందర్భంలో దావీదు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో కీర్తన రాస్తున్నాడు. మొదటి వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. 57వ కీర్తనలో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అంటున్నాడు. నన్ను కరుణించు అని 17వ వచనంలో అంటున్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బరులు. దేవా విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యం చేయవు. దేవునికి చెప్తూ ఉన్నాడు. దావీదుకు తెలిసి కూడా పాపం చేశాడు. పనిష్మెంట్ వచ్చేటప్పటికి అప్పుడు తెలిసింది తగ్గించుకుంటూ ఉన్నాడు. అప్పుడు దాకా తన కళ్ళు అంధత్వంతో మూసివేయబడ్డాయి. ఎప్పుడైతే దేవుడు సత్యాన్ని బయలుపరిచాడో, తన పాపాన్ని కనుపరిచాడో, అప్పుడు దేవుని సన్నిధానంలో తగ్గించుకుంటూ ఉన్నాడు. దేవా విరిగి నలిగిన మనసే, విరిగి నలిగిన హృదయం అలక్ష్యం చేయవు. నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బరువు తండ్రి అంటూ ఉన్నాడు. విరిగిన అంటే ముక్కలైపోయి అని అర్థం అనమాట. ముక్కలైపోతుంది. గుండె ఉంటుంది కదండి, గుండెని కత్తి తీసుకుని కస కొట్టి ఏమవుతుంది? ముక్కలైపోతుంది. మానవ హృదయం కూడా దేవుని సన్నిధానంలో ఆ రీతిగా చేయబడి ఆయన సన్నిధానంలో మోకరించినప్పుడు మాత్రమే ప్రియమైన సంగమా మనకి జాలి చుట్టూ ఉంటాడు ఆయన. ఇప్పుడు మనం అటువంటి వారిని దేవుడు తిరస్కరిస్తాడా? ఎంత ఘోర పాపం చేసిన వ్యక్తి అయినా క్షమాపణ ఉంటుందండి, పనిష్మెంట్ కూడా ఉంటుంది. పనిష్మెంట్ ఉండదు. ఇప్పుడు ఈ తప్పు చేస్తానో దేవుడిని అడుగుతాను క్షమించేస్తాను అని మాత్రం అనుకోదు. ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది, క్షమాపణ కూడా ఉంటుంది. అయితే ప్రభు ఏమని చెప్తున్నట్టు తెలిసి ఉదయకాల సమయంలో మనల్ని దీనత్వం కలిగి ఉండి పాపమునకు దూరంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో 7వ వచనం అంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదం ఎదిరించేటప్పుడు వాడు మీ అంత నుండి పారిపోను. అపవాదం ఎదిరించమంటున్నాడు. దేవునికి లోబడి ఉండమంటున్నాడు. లోబడినప్పుడు నీవు కాడి పెట్టుకుంటావు నీ మెడ మీద. ఆ కాడి ఏమిటి? దేవుని కాడి. మత్తయి సువార్త 11వ అధ్యాయం మనం చదువుతున్న సందర్భంలో యేసు ప్రభు తన ఎదురు వస్తున్న జనులను చూస్తూ ఉన్నాడు. వారు గొర్రెలుగా ఉన్నారు. కాపర్లేని గొర్రెల వలె ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఆయన జాలి పడుతూ ఉన్నాడు. జాలిపడి ఏమంటూ ఉన్నాడంటే మత్తయి 11:29-28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకదు. ఆయన కాడి మన మీద పెట్టుకోవాలి. అప్పుడు ఎద్దులు చూసారండి, ఎద్దులు బళ్ళు మోసే సమయంలో కాడి పెట్టబడుతుంది, యజమానికి లోపడుతుంది, ఎంత బరువైన మోసుకెళ్తాయి. విశ్వాసి కూడా యేసు అనే కాడిని మెడ మీద పెట్టుకుని ఆయనకు లోపడాలి. ఎందుకు లోపడమన్నాడు తెలుసా? దానికి ఒక కారణం ఉంటుంది. ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్న సందర్భంలో ఆ భాగంలో 7-10 వచనాల వరకు చదువుతున్న సందర్భంలో పరలోకంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో అపవాది అనగా కడుసర్పము మరియు అతని యొక్క దూతలు మిఖాయేలు యొక్క దూతంతో యుద్ధం చేయాలనుకున్నారు. యుద్ధం చేశారు. యుద్ధంలో
ఘట సర్పం అతని దూతలు ఓడిపోయారు. ఇప్పుడు పరలోకంలో ఘట సర్పానికి అతనికి దూతలకి నిలువ చోటు లేకపోయిందని చెప్పి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మనకి 8వ వచనంలో రాయబడుతూ ఉంది. ఇప్పుడు ఘట సర్పము ఓడిపోయి పరలోకంలో నుంచి త్రోయపడ్డాడంట. త్రోయపడి భూమి మీద పడ్డాడు వచ్చి. ఇక్కడ మనం గమనిస్తే అతని దూతలు కూడా పడిపోయారు. వారు భూమి మీదకి త్రోయబడి అని రాయబడుతుంది. ప్రియమైన సంగమా, అయితే 12వ వచనంలో ఏమని రాయబడుతుంది? భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం గలవాడే మీ అందరూ దిగువచ్చి ఉన్నాడని చెప్పిన. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకున్నాడు. ఎందుకంటే పరలోకంలో అపవాదికి చోటు లేకుండా పోయింది. అందుకనే ఎవరిని మిరుగుతున్నా అని తిరుగుతూ ఉన్నాడంట. తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం గలవాడే మీ అందరూ దిగువచ్చి ఉన్నాడు అని చెప్పి ప్రాణానందంలో రాయబడుతూ ఉంది. ఇప్పుడు మనం పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో 8వ వచనంలో భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి. ఎందుకు మెలకువగా ఉండమంటున్నాడు? అపవాది ఘట సర్పము పరలోకము నుండి త్రోయబడ్డాడు. వాడు త్రోయబడి భూమి మీద ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఇక్కడ చెప్పబడుతుంది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండమంటున్నాడు. నిబ్బరమైన బుద్ధి అంటే ఇప్పుడు మందు తాగిన వాళ్ళు మనసు ఎలా ఉంటుంది? తప్పుడుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ విధమైన మందు తాకుండా, ఏ విధమైన చెడు లక్షణం లేకుండా ఉన్న మనిషి ఏ రీతిగా ఉంటాడు? పరిశుద్ధంగా ఉంటాడు. అదే నిబ్బరమైన బుద్ధి అంటే. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండమంటున్నాడు. ఆత్మ సంబంధమైన మెలకువ. దొంగ రాకముందు నువ్వు ఏం చేస్తావు? తలుపులు వేసుకుంటావు కదా. నువ్వు తలుపులు తెరిస్తే దొంగ వస్తే ఏమవుతుంది? దోచుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆత్మ సంబంధమైన మెలకువగా ఉండమంటున్నాడు. అపవాదుని గూర్చి జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడంట. విరోధి అయిన అపవాది, విరోధి అంటే శత్రువు అని అర్థము. శత్రువు అపవాది ఘట సర్పము ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడని భక్తుడైన పేతురు కూడా తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఒక మనిషి పాపం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? సర్పం మింగేసిందని అర్థం. సర్పము చేత మృంగబడిన వాడు మాత్రమే పాపం చేయగలుగుతాడు. సర్పము చేత చుట్టబడిన వాడు, కట్టబడిన వాడు మాత్రమే పాపం చేయబడతాడు. హీబ్రూలో కథ అనే పదం ఉంటుంది. కథ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక గుంజ పాతి దాన్ని తాడు కడితే ఏమవుతుంది? అలాగే ఒక మనిషిని నిలబెట్టి కొండ శిలువను అతను చుట్టూ చుడితే ఏమవుతుంది? తాడులాగా. అదే పరిస్థితి. మీరు చూసారా, వైద్యుల దగ్గర ఒక సింబల్ ఉంటుంది. యేసు ప్రభు కూడా శిలువ మీద అలాగే వేలాడాడు. శాపగ్రస్తమైన మానవ స్థితిని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆ హేయమైన స్థితిని ఆయన చూపిస్తూ మానవ పాపాన్ని భరిస్తూ శిలువ మీద వేలాడి ఆయన తన ప్రాణాన్ని పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? మానవుని యొక్క స్థితి అది. పాము అనే ఘట సర్పం చేత చుట్టబడ్డాడు. ఏదైనా లాభం యొక్క స్థితి ప్రతి మానవుడు అదే పడుతూ ఉన్నాడు. అందుకనే క్రీస్తు రక్తంలో మనం కడగబడాలి. దీనత్వాన్ని కలిగి మనం ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు మాత్రమే ఆ స్థితి నుండి మానవుడు విడుదల పొందుతూ ఉంటాడు. మనం మెలకువగా ఉండాలి. సాతాను గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడని చెప్పి వాక్యంలో చెప్పబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, యోదే కాల సమయంలో ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు. యాకోబు పత్రికలోనే మనం భక్తుడని యాకోబు రాస్తున్నాడు 4వ అధ్యాయంలో. ఏమని రాస్తున్నాడు అంటే 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు అపవాదిని ఎదిరించి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడంట. అయితే నువ్వు ఆయన యొద్దకు వచ్చే సమయంలో చేయవలసిన పని ఏమిటో తెలుసా? భక్తుడు రాస్తూ ఉన్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనము పాపులమా ఉండగా ప్రభు మనల్ని కరుణించాలంటే ఏం చేయాలి? మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. అప్పుడు అపవాదిని ఏం చేయలేడు. లోకసువార్త 15వ అధ్యాయం మనం చదువుతున్న సందర్భంలో యేసు ప్రభు తన యొద్దకు వచ్చే వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరన్నా అతిథులు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంటి యజమాని ఏం చేస్తాడు? సాధారణంగా లోపల తీసుకుని వెళ్తాడు. పాస్టర్ గారు వస్తే ఏమంటారు? రెండే గారు లోపలికి అంటారు కదండి. అదే రీతిలో
జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వస్తున్న వారిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు సాధారణంగా. ఈ సందర్భం మనకి లోకస్తువార్త 15 కనబడుతుంది. మొదటి వచనం, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండగా. సమస్తమైన సుంకరులు, ఇంకా ఏమన్నా రాబడుతుంది అక్కడ, సుంకరులు పాపులను ఆయన బోధ వినడానికి ఆయన ఎంతకు వస్తున్నారంట. ఇందాక చెప్పాను కదా, సుంకరి అంటే ఏంటి? పన్ను వసూలు చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్ అని. వసూలు చేయవలసిన దానికన్నా అధిక మొత్తం వసూలు చేయడం అనమాట. కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ అనేది లేకపోయినా వాళ్ళు ట్యాక్స్ వసూలు చేయగలుగుతూ ఉంటారు. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకున్నాలి. ఇప్పుడు ప్రభు దగ్గరికి సుంకరులు వస్తున్నారు, పాపులు కూడా వస్తున్నారు. ఆ దినాల్లో పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకేంటి పాపులు, హేరోదీయులు, ఎస్సేనీయులు అనే ప్రజలు ఉండేవారు. ఎస్సేనీయులు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎస్సేనీయులకు చెందినవాడు. హేరోదీయులు అంటే హేరోదు కుటుంబంతో పాటు ఉండేవారు. ప్రియమైన సంగమా, పరిసయ్యులు అంటే దేవుడు కొరకు జీవించేవారు, పరిశుద్ధంగా బ్రతికేవారు అని అర్థము. పాపులు అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించేవారని. కానీ ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు చెంతకి సుంకరులు, పాపులు వస్తూ ఉన్నారు. అయితే వారు వచ్చే ముందు తమ హృదయాన్ని శుద్ధి చేసుకున్నారు, తమ యొక్క మనసులను కడుగుకున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుతున్న సందర్భంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి యూదయ వారందరూ, యెరూషలేము వారందరూ, యోర్దాను నది ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారంట? తమ పాపములను ఒప్పుకొనుచు బాప్తిస్మం తీసుకున్నారంట. ప్రియమైన సంగమా, దీన మనస్సు అనే నీ దగ్గర ఉన్నప్పుడు, నిన్ను తగ్గించుకున్న సందర్భంలో నువ్వు చేసే ప్రక్రియ ఏంటంటే పాపములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి బాప్తిస్మం అనే కార్యక్రమంలో నువ్వు పాలుపొందులు పొంది క్రీస్తులో నువ్వు సభ్యుడిగా చేస్తూ ఉంటావు. ప్రియమైన సంగమా, తగ్గిపోయిన కుమారుడు ఉన్నాడు. తగ్గిపోయిన కుమారుడు పాపం చేసి వెళ్ళిపోయాడు, అహంకారంతో వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చినప్పుడు అన్ని కోల్పోయాడు. ప్రియమైన సంగమా, అన్ని కోల్పోయాడు. మారు మనసు పొందాడు. మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తూ ఉన్నాడు. 21వ వచనంలో, లోకసువార్త 15:21 వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నాడు. గర్భంతో వెళ్ళిపోయాడు కదా. తండ్రి బ్రతుకుండగా ఏ కుమారుడు కూడా ఆస్తిని పంచమని అడగడు పరిశుద్ధ గ్రంథం ప్రకారం. ప్రియమైన సంగమా, ఇశ్రాయేలు సాంప్రదాయంలో తండ్రి బ్రతుకుండగా ఏ తండ్రి కూడా ఆస్తిని పంచడు. తండ్రి మరణానంతరమే ఆస్తి పంచబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చిన్న కుమారుడు ఆస్తిని తీసుకున్నాడంటే తన తండ్రి మరణించాడనే కదా. ప్రియమైన సంగమా, తండ్రిని అవమానించాడు, వెళ్ళిపోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. తిరిగి వచ్చి అంటున్నాడు తండ్రి అని ఏమంటున్నాడు, పిలుస్తున్నాడు తండ్రిని. తండ్రి ప్రేమ గలవాడు కాబట్టి ఆలకిస్తున్నాడు. ఎదురు చూశాడు కుమారుడు కొడుకు. ప్రియమైన సంగమా, ఒక మాట అంటూ ఉన్నాడు ఈ కుమారుడు, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసింది. ఆ రోజుల్లో దేవుని పేరు ఎత్తడానికి యోగా ప్రజలు భయపడేవారు. ఎందుకంటే బొమ్మలోని చాలా సమయంలో దేవుని ఉగ్రతను వారు చూశారు కాబట్టి దేవునికి గజగజలాడారు. అందుకనే పరలోకం అనే మాటను నూతన నిబంధన గ్రంథంలో మనము వింటూ ఉంటాం. దేవుని రాజ్యం అనే పదం వినపడుతూ ఉంటుంది, పరలోక రాజ్యం అనే పదం కూడా వినపడుతూ ఉంటుంది. అందుకని కుమారుడు అంటున్నాడు, పరలోకమునకు విరోధంగాను అనగా దేవునికి విరోధంగాను నీ ఎదుటను నేను పాపం చేశాను, నీ కుమారుడని నేను అనిపించుకుంటే యోగుడని కాను అంటున్నాడు. తగ్గించుకున్నాడు ఆ కుమారుడు, దీన మనసు కలిగి. వెంటనే తండ్రి అంటున్నాడు 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీనికి చేతికి ఉంగరము పెట్టి పాదముల చెరుకు అంటాడు. బికారోడ్లో వచ్చాడు ఆ వ్యక్తి. రాజులో వెళ్ళాడు, వస్త్రం లేకుండా వచ్చాడు ఆ వ్యక్తి. బికారోలో వచ్చిన సందర్భంలో అతని దీనత్వాన్ని చూస్తున్నాడు. శారీర దీనత్వాన్ని కాదు, హృదయంలో ఉన్న దీనత్వాన్ని తండ్రి చూసి అతనికి మరలా రాజరిక హోదాను తిరిగి అతనికి ఇస్తూ ఉన్నాడు. నువ్వు పాపం చేసేయవచ్చు, కానీ తండ్రి దగ్గరికి వచ్చే సమయంలో ఆయన నీకు మరలా పూర్వస్థితిని నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి సుంకరులు, పాపులు ఆ రీతిగా వస్తున్నారు. వారు తమ పాపములను ఒప్పుకున్నారు, బాప్తిస్మం పొందారు. ఇప్పుడు ఆయన మాట వినడానికి వస్తూ ఉన్నారు. రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో మాట రాయబడుతూ ఉంది. ఏంటి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అక్కడ మాట అనే పదానికి రేమ అనే పదం వాడబడింది. రేమ అంటే
పలుకబడిన మాట. పలుకబడిన మాట మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ పలుకబడిన మాటను వ్యాఖ్యానించే సందర్భంలో నీవు చెవులు రిక్కించి, నీ హృదయాన్ని రిక్కించి నువ్వు ఆలకించినప్పటికీ విశ్వాసం అని కలుగుతుంది. అందుకని సుంకరులు, పరిసయ్యులు, సుంకరులు, పాపులు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి 2వ వచనంలో, లోక 15:2, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఏమంటూ ఉన్నారు? పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకునేది. శాస్త్రులు అంటే వాక్యాన్ని బోధించేవారు, పరిసయ్యులు కూడా వాక్యాన్ని బోధిస్తారు. యేసు ప్రభు కూడా పరిసయ్యుడే, నికోదేము కూడా పరిసయ్యుడే. మంచి పరిసయ్యులు అంటారు, చెడ్డ పరిసయ్యులు అంటారు. ఇక్కడ మనం గమనించిన సందర్భంలో వారు యేసు ప్రభువుతో భోజనం చేస్తూ ఉన్నారంట. అయితే వారు ఏమంటున్నారు? ఈయనతో కూడా పాపులు భోజనం చేస్తున్నారు, ఏంటి ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని చెప్పి యేసు ప్రభు గురించి సొడుగుకుంటూ ఉన్నారంట. ఇప్పుడు కందిరీగలు శబ్దం చేస్తే ఏ విధంగా వస్తుంది? ఈమెను శబ్దం వస్తుంది కదా. పావురాలు అరిచినప్పుడు ఎటువంటి శబ్దం వస్తుంది? ఆపకుండా అవి శబ్దం చేస్తూ ఉంటుంది. సొడుగుట అనే అర్థానికి అది మూల భాషలో. ఇప్పుడు సంస్కారం ఇచ్చే సమయంలో పాస్టర్ గారు తిరిగిన వెంటనే కొన్ని సందర్భాల్లో అందరూ మాట్లాడతారు చూసారా? ఆ సందర్భంలో సంస్కారం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారికి శబ్దం కూడా అలాగే వస్తుంది. గందరగోళంగా గుయ్యమని వస్తూ ఉంటుంది, టేకులాగా. ఇప్పుడు సనగడం అంటే ప్రభు దృష్టిలో అదే. ప్రియమైన సంఘం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు సణుగుతూ ఉన్నారంట. 3వ వచనం నుండి 6, 7వ వచనం వరకు చదువుతున్న సందర్భంలో యేసు ప్రభు వారికి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఎవరికి? పరిసయ్యులకి, శాస్త్రులకి. ప్రభువు వారికి ఎందుకు అవమానం చెప్తున్నాడనంటే, వారు ఎవరినైతే తిరస్కరిస్తున్నారో వారి కొరకు ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, 4వ వచనంలో, మీలో ఏ మనుషునికైనను నోరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరక వరకు దానిని వెతక వెళ్ళడా? లేదంటే కదా, మీకు ఒక 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే నువ్వు దాన్ని వదిలిపెట్టేస్తావా? దాన్ని తిరిగి పొందుకోవడానికి వెళ్ళవా? ఒకసారి ఒక చర్చిలో పనిచేస్తున్నాను, వాళ్ళకి 4 ఎద్దులు ఉన్నాయి. ఒక ఎద్దు వెళ్ళిపోయింది. వారం రోజులు వెతికారు, దొరకలేదు. అది వాళ్ళు ప్రేర్ చేసుకుంటారని చెప్పాను. కంగారు పడకుండా నాకు వచ్చేస్తుందని. ఖచ్చితంగా వచ్చేసింది ఆ ఎద్దు. ఆ రోజు ఈవినింగ్ కల్లా ఆ ఇంటికి వచ్చేసింది ఆ ఎద్దు. వారం రోజులు తిరిగింది ఆ గేదె. ప్రియమైన సంగమా, కొన్ని సందర్భాల్లో అవి వచ్చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా, కొన్ని సందర్భాల్లో రావు. గొర్రెలు అయితే ఇక మనం చెప్పనవసరం లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయంట, ఒకటి తప్పిపోయిందంట. తప్పిపోవుట అనే పదానికి అపోలోని అనే పదం వాడబడింది. దాని అర్థం ఏంటి తెలుసా? నశించిపోవుట అని అర్థము. కంప్లీట్గా అది డిస్ట్రాయ్ అయిపోయింది. అది ఇప్పుడు ఒక 100 రూపాయల నోట్ని మనం నింపి పెడితే ఏమవుతుంది? అది కాలిపోతుంది, అది మట్టిలో కలిసిపోతుంది. ఇంకా అది నశించిపోవడం అంటే అది. ఇక్కడ తప్పిపోవడం అనే పదానికి అర్థం అది. ఇప్పుడు ఆ గొర్రెల యజమాని ఏం చేస్తున్నాడు? తన 99 గొర్రెల్ని కూడా ఎక్కడైతే మేపుతున్నాడో అక్కడ విడిచిపెట్టాడంట. మేత మేస్తూ ఉన్నాయి, దేవుని మందిరంలో ఉన్నాయి, వాక్యం వింటూ ఉన్నాయి. ప్రియమైన సంగమా, ఆ ఒక్క గొర్రె కొరకు కాపరి వెళుతూ ఉన్నాడంట. నువ్వు అలా చేయవా? నీ ఇంట్లో నీ గొర్రె తప్పిపోతే అని ప్రభు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో అంటున్నాడు, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వాళ్ళతో చెప్తుంది కదా. నిజమే కదా. ఒక 100 రూపాయలు పోగొట్టుకుంటే దారిలో పడిపోయింది ఏమని వెతుకుతూ ఉంటావు. అది నీకు మళ్ళా దొరికినప్పుడు నీ హృదయం కూడా ఎంత సంతోషం కలుగుతుంది. 100 రూపాయలకి నువ్వు అంత సంతోషపడిపోతే, ఒక విశ్వాసి దారి తప్పి వెళ్ళిపోతే, నశించిపోయిన స్థితిలో ఉంటే ప్రభు దాన్ని వెతికినప్పుడు ప్రభుకి ఎంత సంతోషం ఉంటుంది. ప్రభు ఆ సంతోషాన్ని తన ఒక్కడిలో ఉంచుకోడంట, పరలోకంలో ఉన్న తన గోపుతో పాటు పంచుకుంటాడు. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 99 గొర్రెల్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఆ 99 గొర్రెలు మంచి విశ్వాసులు. అవసరమైతే వారు క్రీస్తు కొరకు తమ ప్రాణాలను పెడతారు. వారు నశించిపోరు, దేహం నశించిపోతుంది, కానీ వారి ఆత్మ నిత్య రాజ్యానికి చేర్చబడుతూ ఉంటుంది. ఆ 99 గొర్రెల కొరకు ప్రభు దిగులు పడడం లేదు, కానీ నిత్య నరకముకు వెళ్ళిపోయే ఆత్మ కొరకే ఆయన దిగులు పడుతూ ఉంటాడు. అటువంటి వారి కొరకే ఆయన వచ్చాను అంటున్నాడు. లోక సువార్త 19:10 ప్రభు చెప్తాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడంట. నశించిన అనే పదానికి కూడా అపూర్వమైన పదం వాడాడు. ఇక్కడ తప్పిపోయిన అనే పదానికి కూడా అదే మాట వాడాడు. అంటే ఏమిటి?
తప్పిపోవడం అంటే నశించిపోవడం అని అర్థం. నా పిల్లలు దారి తప్పిపోయారని అంటారు చాలా మంది. దారి తప్పిపోవడం కాదు, అది నశించిపోయారని అర్థము. కాబట్టి పిల్లలను దారిలో పెట్టాలంటే వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ప్రియమైన సంగమా, ఒక విశ్వాసి మరలా ప్రభు చెంతకు వస్తే పరలోకంలో ఆ సంతోషం అధికమవుతుందని ప్రభు చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన, మారు మనసు పొందే ఒక్క పాపి, ఈ పాపులందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, దగ్గరికి వచ్చి వారిని ఎప్పుడు కూడా తిరస్కరించడు. మా యోహాను సువార్త 6:37 రాయబడుతుంది కదా, చదువుమా. యోహాను సువార్త 6:37 తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయవాడు కాడంట. తన యొద్దకు వచ్చి వారిని తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వద్దురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రంలో బయటికి తోసివేయను. దప్పిక కలిగి వచ్చేవాడికి ఆయన ఏమిస్తాడంట? యోహాను సువార్త 7:37 ఎవడైనా దప్పికొని నీడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నవారును ఈ సుంకరులు పాపులు పరిశుద్ధులుగా మార్చబడి తమ హృదయములను శుద్ధి చేసుకొని ఆయన ఎదురు వస్తున్నారు దప్పి తీర్చుకోవడానికి, ఆయన మాట వినడానికి. ఇది అన్నడు వారు పాపలు కాదు. ప్రేమైన సంగమా, అందుకనే పరిశీలన ఆయన గద్దిస్తున్నాడు. ఇంకొక ఉపమానం చెప్తున్నాడు ఆయన చివరిగా. చదువుకుందాం. 8-10 రాయబడుతుంది. ఒక స్త్రీని చూపిస్తూ ఉన్నాడు ప్రభు. ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయంట. వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకదా అంటున్నాడు. ఇక్కడ 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట ఒక స్త్రీకి. పూర్వకాలంలో ఇద్దరికి ప్రధానం దొరుకుతుందని అంటే ప్రధానం చేసుకున్న వ్యక్తి తనకు భార్యగా కాబోతున్న భార్యకి ఒక హెడ్ డ్రెస్ ఇచ్చేవాడు, హెడ్ బ్యాండ్ లాంటిది. దానికి 10 వెండి కాయిన్స్ ఉండేవి అనమాట, సిల్వర్ కాయిన్స్ లాగా ఉండేవి. అవి వారి నమ్మకత్వానికి అవి సాదృశ్యంగా ఉండేవి. ఇప్పుడు అటువంటి కాయిన్ ఒక స్త్రీ పోగొట్టుకుంది. భర్త పెళ్లి సమయం నడిపి ఏమి చెప్పగలుగుతుంది కాబోతున్న భార్య? అందుకే ఏం చేస్తుంది? జాగ్రత్తగా వెతికిందంట. ప్రియమైన సంగమా, ఆమె దీపం వెలిగించింది. ఇల్లంతా దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది జాగ్రత్తగా వెతుకుతూ దొరికేంత వరకు వెతకదా అంటూ ఉన్నాడు. 9 అది దొరికినప్పుడు తన చిరికెత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పింది కదా అని. ఇక్కడ మరలా ఈ 10 నాణ్యాలు మనం తీసుకుంటే ఒక రోజు కూలిగా కూడా మనం చెప్పొచ్చు, 10 రోజుల కూలిగా కూడా మనం చెప్పొచ్చు. ఒక రోజు జీతం మనం సంపాదించింది పోగొట్టుకుంటే అది వృధా కాకపోతే ఎంత బాగుంటుంది మానవుడికి. ప్రియమైన సంగమా, ఆ డబ్బులు నీకు మరలా దొరికితే ఎంత సంతోషం ఉంటుంది. ఆత్మీయ రూపంలో మనం చెప్తే దీని అర్థం ఏంటి తెలుసా? స్త్రీ ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా ఉంది. 10 వెండి నాణ్యాల విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. ఒక విశ్వాసి దారి తప్పిపోతే సంఘం ఏం చేయాలి చెప్పండి? ఒక విశ్వాసి దారి తప్పిపోతే సంఘం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్తున్నాడు. ఏం చేస్తుంది స్త్రీ? ఆమె దీపము వెలిగించి, ఉదయం అనే దీపాన్ని వెలిగించాలి. కీర్తన 119:105 ఈ వాక్యం నా పాదముల దీపము నా త్రోవకు దీపం వెలిగించింది. హృదయమైన దీపాన్ని వాక్యంతో, దేవుని ఆత్మతో, ప్రార్థనతో వెలిగించింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమా. దీపం వెలగాలంటే దేవుని సన్నిధిని ప్రార్థించాల. ఆ వ్యక్తి అదే చేస్తుంది. సంఘం కూడా అదే పని చేయమని చెప్తున్నాడు. ఒక విశ్వాస దారిపోతే సంఘం అంతా అదే పని చేయమంటున్నాడు. జాగ్రత్తగా ఏం చేస్తుంది? ఇల్లు ఊడ్చింది. వాక్యమైన చీపురు గడ్డి పట్టుకుంది, ఇల్లు ఊడ్చింది. దొరికేంత వరకు. ఎక్కడ దొరుకుతుందా? ఎక్కడ తప్పిపోయిన విశ్వాసి దొరికేంత వరకు అంటే ఆ వ్యక్తిలో ఉన్న పాపమును వాక్యంతో కడిగేంత వరకు, ఆ వ్యక్తి మరలా దేవుని సన్నిధానానికి వచ్చేంత వరకు కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రియమైన సంఘమా, సంఘం యొక్క బాధ్యతని అది ప్రభు చెప్తూ ఉన్నాడు. 9 చూడండి. అది దొరికినప్పుడు తన చిలికెత్తలను, ఉదాహరణ తీసుకుందాం, మనకు 5 సంఘాలు ఉన్నాయి, 5 సిస్టర్ కాంగ్రిగేషన్స్. ఒక విశ్వాసం వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు. నీ సంతోషం నీతో ఉంచుకుంటావా? నీ 5 సంఘాలతో కూడా చెప్తావు కదా. ఉదాహరణకి మనం చెప్పుకుందాం, నీ 5 సంఘాలతో కూడా చెప్పుకుంటావు. అది దొరికినప్పుడు తన చిలికత్తెలను పొరుగు వారిని పిలిచి, పొరుగు వారు అంటే మన పక్క సంఘం అనుకోవచ్చు, ఇతర ప్యారిస్లు అనుకోవచ్చు. మన మీటింగ్ జరిగింది, ఒక్క మన సంఘానికే జరిగిందా? పక్క సంఘం వాళ్ళు వచ్చారు, ఇతర సంఘం వాళ్ళు వచ్చారా లేదా? నీ సంతోషం నువ్వు అందరితో పంచుకుంటున్నావు. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. నీ ఆనందం నీ ఒక్కడికి పెరుగుతుంది కాదు, అది అందరినీ అంటున్నాడు. అందుకనే ఒక పోగొట్టుకుంటే
ఆనందం పొందుకుంటావు. నీ ఆత్మ తప్పిపోయి నువ్వు రక్షించబడినప్పుడు నీ సంతోషంతో ఇతరులు కూడా పాల్గొవస్తులు కావాలి. ఈ సంఘాలు, ఇతర సంఘాలు, ప్రియమైన సంఘమా, ప్రభు చెప్తున్నాడు సంఘం యొక్క బాధ్యత అని అంటున్నాడు. నశించిన దానిని వెతక రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉందని ప్రభు ఉదయ కాలంలో చెప్తున్నాడు. ఆ నాణ్యం దొరికినప్పుడు ఆ స్త్రీ అంత సంతోషించిందంట. చివరిగా అంటాడు 10వ వచనంలో, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమందు ఏమంటుంది, దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రియమైన సంగమా, వాక్యం విన్నారు కదా. చివరిగా మీకు మాట చెప్తున్నాను, ఎప్పుడైనా నువ్వు పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయావా? ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధానం దూరం ఉన్నావా? సంస్కారం తీసుకోవాలనుకుంటూ భయపడే రోజులు ఉంటాయి. పాపం చేసినాను ఉందా లేదా? నీ హృదయంలో ఉంటాయి కదా. ప్రియమైన సంగమా, నువ్వు దేవుని సన్నిధానం రావాలంటుంది. నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇల్లంతా ఊడ్చు, నీ హృదయాన్ని ఊడ్చు, దేవుడి వాక్యం చదువు, నీ దీపాన్ని వెలిగించు. అప్పుడు రా దేవుని సన్నిధికి. అప్పుడు దేవుని సన్నిధానంలో కలిగే సంతోషం ఏంటో నీకు తెలుస్తుంది. దేవుడు పొందే ఆనందము అది నీ హృదయంలో ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది నీకు? రక్షించబడిన పాపికి మాత్రమే తెలుస్తుంది. తప్పిపోయిన కుమారుని అడిగి చెప్పగలుగుతాడు. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నా తండ్రి నన్ను మళ్ళా చేర్చుకున్నాడని ఎంత సంతోషం పొందుతూ ఉంటాడు కదండి. అదే ఆనందం. ఈరోజు నువ్వు కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? ఈ శాస్త్రులు లేకపోతే పరిస్థితులు వారిని విమర్శిస్తున్నారే కానీ సుంకూరు పాపులు తప్పిపోయి మళ్ళా ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరన్నా ఉన్నారా? ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. ఉంటే మనం సరి చేసుకుందాం, దేవుని వాక్యంతో మనం వెలిగించుకుందాం. అయ్యో లేకపోతే శ్రమ నిత్య నరకం అనేది ఉంది. ఆ నరకంలో మన పాలు పొందకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. నిర్ణయం అనేది మన చేతుల్లో ఉన్నది. సరైన నిర్ణయం తీసుకుందాం. ప్రభు సన్నిధానం చేరడానికి ప్రయత్నిద్దాం. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి.